Okay, next we are going to discuss about the pathway of air. Pathway of air. Pathway of air means during respiration the air is passes to the respiratory system. అంటే రెస్పిరేషన్ జరిగినప్పుడు మనకి ఎయిర్ అనేది దేంట్లో పాస్ అవుతుంది? రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా పాస్ అవుతుంది. ఇన్ అవర్ బాడీ వేరియస్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్. మరి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో మనకి వివిధ రకాల పార్ట్స్ అనేవి భాగాలనే ఉండడం జరుగుతుంది. మరి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఒక పార్ట్ నుంచి అనదర్ పార్ట్ కి ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. లెట్ us డిస్కస్ అబౌట్ ద పాత్వే ఆఫ్ ఎయిర్. అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ లో ఎయిర్ అనేది ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ కి పాస్ అవుతుంది, ఆ పార్ట్స్ లో ఏం జరుగుతుంది. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ హౌ ద ఎయిర్ ఈస్ పాసెస్ త్రూ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ respiratory system and what happens in each part. Okay, first during respiration first air is enters into nostrils. అంటే రెస్పిరేషన్ లో మనకి ఎయిర్ అనేది ఫస్ట్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే ఆక్సిజన్ ఫస్ట్ ఏ పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది? నాస్ట్రిల్స్ మీన్స్ హౌ మెనీ హోల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ నోస్? దేర్ ఆర్ 2 holes present in our nose. The 2 holes present in our nose are called nostrils. అంటే అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ అనేది ఫస్ట్ మన రెస్పిరేటరీ సిస్టమ్ ఏ పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది? నాస్ట్రిల్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, from the nostrils air is enters into nasal cavity. మరి నాస్ట్రిల్స్ నుంచి ఎయిర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది? నాజల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. వాట్ ఈస్ నాజల్ క్యావిటీ? ద స్పేస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద నోస్. అంటే మన నోస్ లోపల, మన ముక్కు లోపల స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ ని మనం ఏమంటాం అంటే నాజల్ క్యావిటీ అంటాం. నాజల్ క్యావిటీ. Okay. First, the air from the atmosphere enters into nostrils. And atmosphere నుంచి ఎయిర్ అనేది ఫస్ట్ మన రెస్పిరేటరీ సిస్టమ్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది? నాస్ట్రిల్స్. ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు నాజల్ క్యావిటీ. నాస్ట్రిల్స్ నుంచి దేంట్లోకి ఎంటర్ అవుతుంది? నాజల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, లెట్ us discuss what happens in the nasal cavity. What happens in the nasal cavity? This nasal cavity lined by mucous membrane. అంటే నాజల్ క్యావిటీని కవర్ చేస్తే ఏముంటుంది? మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. దిస్ మ్యూకస్ మెంబ్రేన్ సీక్రెట్స్ ఏ స్టిక్కీ సబ్స్టెన్స్ కాల్డ్ మ్యూకస్. దిస్ ఏ స్టిక్కీ సబ్స్టెన్స్. అంటే ఈ నాజల్ క్యావిటీని కవర్ చేస్తే మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. ఆ మ్యూకస్ మెంబ్రేన్ నుంచి ఒక జిగురు లాంటి అంటే స్టిక్కీ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. ఆ జిగురు, ఆ స్టిక్కీ సబ్స్టెన్స్ ఏమంటాం అంటే మ్యూకస్ అంటాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ మ్యూకస్? మరి ఈ మ్యూకస్ యొక్క యూజ్ ఏంటి? దిస్ మ్యూకస్ కీప్ ద నాజల్ క్యావిటీ వెట్. ఈ మ్యూకస్ వల్ల నాజల్ క్యావిటీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే వెట్ గా ఉంటుంది. అంటే ఈ మ్యూకస్ అనేది ఏం చేస్తుంది? నాజల్ క్యావిటీని ఎప్పుడు కూడా తడిగా ఉంచుతుంది. ఓకేనా? అలాగే స్మాల్ హెయిర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద నాజల్ క్యావిటీ. నాజల్ క్యావిటీలో మనకి స్మాల్ హెయిర్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? మరి what is the use of the wetness of nasal cavity and small hair? అంటే when the air is passes through the nasal cavity, the wetness of mucous membrane and small hair both are helps in the filtration of dust particles. Helps in filtration of dust particles. అంటే ఎయిర్ తో పాటుగా మన నోస్ లోకి డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అవుతాయి కదా, మరి ఈ మ్యూకస్ మెంబ్రేన్ అనేది తడిగా ఉండడం వల్ల కొంచెం డస్ట్ అనేది దానికి అంటుకోవడం జరుగుతుంది. అలాగే స్మాల్ హెయిర్, మన నోస్ లోనే స్మాల్ హెయిర్ కూడా ఈ ఎయిర్ లో ఉండే డస్ట్ పార్టికల్స్ ని
ఫిల్టర్ చేస్తాయి. అలాగా బోత్ నాజల్ క్యావిటీ అండ్ దట్ మీన్స్ బోత్ మ్యూకస్ మెంబ్రేన్ అండ్ స్మాల్ హెయిర్ హెల్ప్స్ ఇన్ ఫిల్టరేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఫ్రమ్ ద ఇన్హేల్డ్ ఎయిర్. ఇన్హేల్డ్ ఎయిర్ అంటే మనం లోపల తీసుకునే ఎయిర్ లో ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో వాటిని ఫిల్టర్ చేయడంలో మనకి ఈ మ్యూకస్ స్మాల్ హెయిర్ అనేవి హెల్ప్ చేస్తాయి. అలాగే when compared to our body temperature అంటే మన బాడీ టెంపరేచర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే the temperature of atmosphere is more. అంటే what is the normal body temperature of the human beings? The normal body temperature of the human beings are 37 degrees centigrade or 98.4 degrees Fahrenheit. This is the normal body temperature of human beings. When compared to the normal body temperature of the human beings, the temperature of atmospheric air is more. అంటే మన బాడీ టెంపరేచర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే అట్మాస్ఫిరిక్ అంటే అట్మాస్ఫియర్ అండ్ ఎయిర్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. when the air is passes through the nasal cavity అంటే ఈ నాజల్ క్యావిటీ ద్వారా ఎయిర్ పాస్ అయినప్పుడు ఏమవుతుంది? when the air is passes through the nasal cavity, the temperature of the atmospheric air is brings close to our body temperature. అంటే అట్మాస్ఫియర్ నుంచి నాజల్ క్యావిటీలోకి ఎంటర్ అయిన ఎయిర్ అనేది నాజల్ క్యావిటీ ద్వారా పాస్ అయినప్పుడు నాజల్ క్యావిటీ యొక్క వెట్నెస్ వలన దాని టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ మన బాడీ టెంపరేచర్ కి క్లోజ్ గా రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద అనదర్ యూజ్ ఆఫ్ నాజల్ క్యావిటీ. అండ్ షుడ్ క్లియర్ నౌ when air is passes through the nasal cavity, the temperature of the air is brings close to our body temperature. That is about the nasal cavity. అది nasal cavity జరుగుతుంది. From nasal cavity air is enters into pharynx. మరి ఇక్కడ నాజల్ క్యావిటీ నుంచి ఎయిర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది? ఫార్నింగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ pharynx. From the nasal cavity air is enters into pharynx. Let us discuss what happens in the pharynx. మరి pharynx లో ఏం జరుగుతుంది? Okay, pharynx. It is the common passage. For both respiratory and డైజెస్టివ్ సిస్టమ్స్. అంటే ప్యానింగ్స్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ కి డైజెస్టివ్ సిస్టమ్ కి కామన్ పాసెస్. అంటే బోత్ ఎయిర్ అండ్ ఫుడ్ కామన్లీ పాసెస్ త్రూ ద ప్యానింగ్స్. అంటే ఇక్కడ ఎయిర్ ఫుడ్ అనేది కామన్ గా ప్యానింగ్స్ ద్వారానే పాస్ అవుతాయి అనమాట. అందుకే దీన్ని కామన్ పాసెస్ అంటాం. దేనికి రెస్పిరేటరీ సిస్టమ్ కి డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఫర్ బోత్ ఎయిర్ అండ్ ఫుడ్ ప్యానింగ్స్ ఇస్ ద కామన్ passes. Okay, మరి how the air and food commonly passes through the pharynx. మరి ఎయిర్ ఫుడ్ అనేవి ఈ ప్యానింగ్స్ ద్వారా కామన్ గా ఎలా పాస్ అవుతాయి అంటే up to somewhere air and food commonly passes through the pharynx. They separates into their path. There is a flap like structure present in pharynx called epiglottis. అంటే ఈ pharynx లో మనకి epiglottis అనే ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అంటే ఒక మూత లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. మరి epiglottis యొక్క యూజ్ ఏంటంటే దిస్ epiglottis regulates the movement of air and food into their respective passes. అంటే కొంతవరకు ఎయిర్ ఫుడ్ అనేవి కామన్ గా పాస్ అవుతాయి. అక్కడ నుంచి ద పాసెస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఓపెన్స్ ఇంటూ లంగ్స్. అంటే ఈ ఎయిర్ వే అనేది దేంట్లోకి ఓపెన్ అవుతుంది? లంగ్స్ లోకి ఓపెన్ అవుతుంది. ద పాసెస్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఓపెన్స్ ఇంటూ డైజెస్టివ్ సిస్టమ్ మీన్స్ స్టమక్. మరి ఒక సర్టెన్ పాయింట్ వరకు కామన్ గా వెళ్ళిన ఫుడ్ అండ్ ఎయిర్ అనేవి బట్ రెస్పెక్టివ్ పాసెస్ లోకి ఎలా డివైడ్ అవ్వడం జరుగుతుందంటే ఎపిగ్లాటిస్.
అంటే ఎయిర్ వెళ్ళే వేళకి ఎయిర్, ఫుడ్ వెళ్ళే వేళకి ఫుడ్ వెళ్ళే విధంగా అక్కడ ఆ మూమెంట్స్ రెగ్యులేట్ చేసేది ఏంటంటే ఎపిగ్లాటిస్. ఇది ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఇది ఒక మూతలా ఉంటుంది. అంటే ఎయిర్ ని డైజెస్టివ్ వేలోకి ఎంటర్ అవ్వకుండా, అలాగే ఫుడ్ ని రెస్పిరేటరీ వేలోకి ఎంటర్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఎపిగ్లాటిస్? ఎపిగ్లాటిస్ యొక్క ముఖ్యమైన పని ఏంటండి? ఇట్ రెగ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ ఇన్ టు దర్ రెస్పెక్టివ్ పాసేజెస్. అంటే ఎయిర్ ఫుడ్ అని వాటి యొక్క రెస్పెక్టివ్ పాసేజ్ లోకి వెళ్లే విధంగా ఎపిగ్లాటిస్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ pharynx. That is about the pharynx. From the pharynx, air is enters into larynx. మరి pharynx నుంచి ఎయిర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది? లార్నింగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. దేంట్లోకి ఎంటర్ అవుతుంది? లార్నింగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. Okay, let us discuss about larynx. Okay, larynx is otherwise called as a voice box. ఈ లార్నింగ్స్ నే వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. అంటే వాయిస్ బాక్స్ అనేది లార్నింగ్స్ అదర్ నేమ్. దీని వై ద లార్నింగ్స్ ఇస్ కాల్డ్ వాయిస్ బాక్స్? బికాస్ ఇట్ కంటైన్స్ vocal cords. అంటే ఈ లార్నింగ్స్ ఏముంటాయంటే వాకల్ కార్డ్స్ ఉంటాయి. మరి వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ వాకల్ కార్డ్స్? వాకల్ కార్డ్స్ హెల్ప్స్ ఇన్ స్పీకింగ్ అండ్ సింగింగ్ ఎక్సెట్రా. అంటే మనం మాట్లాడాలన్నా ఏదైనా పాటలు పాడాలన్నా దానికి కారణం ఏంటంటే ఈ వాకల్ కార్డ్స్. మరి ఈ వాకల్ కార్డ్స్ ఎక్కడ ఉంటున్నాయి? లార్నింగ్స్ లో ఉంటున్నాయి. అంటే లార్నింగ్స్ లో ఈ వాకల్ కార్డ్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారంటే వాయిస్ బాక్స్ అంటారు. వై ద లార్నింగ్స్ ఇస్ కాల్డ్ వాయిస్ బాక్స్? బికాస్ లార్నింగ్స్ కంటైన్స్ vocal cords. They helps in speaking and singing. So larynx is otherwise called as a voice box. Actually, this larynx is the partly growth of cartilage. Okay. Next, from the larynx, air is enters into trachea. Air is enters into trachea. మరి లార్నింగ్స్ నుంచి ఎయిర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది? ట్రాకియాలోకి ఎంటర్ అవుతుంది. మరి వాట్ ఇస్ అదర్ నేమ్ ఫర్ ట్రాకియా? ట్రాకియా ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ విండ్ పైప్. ఈ ట్రాకియానే మన అదర్ నేమ్ ఏమంటాం అంటే విండ్ పైప్ అంటాం. విండ్ మీన్స్ ఎయిర్. అంటే ఎయిర్ ఈజ్ పాసెస్ త్రూ ఇట్. అంటే ట్రాకియాలో ఎయిర్ అనేది పాస్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం? విండ్ పైప్ అంటాం. చూడండి, మనం లాస్ట్ లెసన్ లో ఈసోఫాగస్ చెప్పుకున్నాం. ఈసోఫాగస్ ఏమన్నాం? ఫుడ్ పైప్ అంటాం. వై ద ఈసోఫాగస్ ఈజ్ కాల్డ్ ఫుడ్ పైప్? బికాస్ ఫుడ్ ఈజ్ పాసెస్ త్రూ ఇట్. అంటే ఈసోఫాగస్ లో ఫుడ్ అనేది పాస్ అవుతుంది కాబట్టి దాన్ని ఫుడ్ పైప్ అన్నాం. హియర్ వై ద ట్రాక్ ఈజ్ కాల్డ్ విండ్ పైప్? మరి ట్రాక్ అని విండ్ పైప్ అని ఎందుకు అంటున్నాం? బికాస్ ఎయిర్ ఈజ్ పాసెస్ త్రూ ఇట్. అంటే ఈ ట్రాకియాలో ఎయిర్ అనేది పాస్ అవుతుంది కాబట్టి దాన్ని విండ్ పైప్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ విండ్ పైప్. లెట్ us డిస్కస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ట్రాకియా. యాక్చువల్లీ ట్రాకియా ఈజ్ ఏ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అంటే ట్రాకియా అనేది ఒక ట్యూబ్ లా ఉంటుంది. Trachea is a tube-like structure. Tube-like structure. ఇలా ట్యూబ్ లా ఉంటుంది. The walls of trachea are supported by C-shaped cartilaginous rings. C-shaped cartilaginous rings. అంటే మరి ఈ ట్రాకియా వాల్స్ ని సపోర్ట్ చేస్తూ మనకి C-shaped కార్టిలేజినస్ అంటే కార్టిలేజ్ తో తయారైన రింగ్స్ అనే ఉండడం జరుగుతుంది. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్? దీస్ ఆర్ సి షేప్డ్ రింగ్స్ మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజ్. మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజ్ అంటే కార్టిలేజ్ తో తయారైనటువంటి సి షేప్డ్ రింగ్స్ అనేవి ఈ ట్రాకియా వాల్స్ సపోర్ట్ చేస్తాయి. ఓకే, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్? మరి ఈ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ వల్ల యూజ్ ఏంటి మనకి? ఇట్ ప్రివెంట్స్ ద ట్రాకియా ఫ్రమ్ కొలాప్సింగ్ అండ్ క్లోజింగ్.
they prevents the trachea from కొలాప్సింగ్ అండ్ క్లోజింగ్. అంటే ఈ షీ షేప్డ్ రింగ్ లైట్ స్ట్రక్చర్స్ అనేవి ఈ ట్రాకియా అనేది ముడుచుకుపోకుండా లోన సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది షీ షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్. ఓకే, దీని హౌ ద ట్రాకియా ఇస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ కొలాప్సింగ్ అండ్ క్లోజింగ్. మరి ట్రాకియా కొలాప్స్ అండ్ క్లోజ్ అవ్వకుండా ఉందంటే కారణం ఏంటి? ద వాల్స్ ఆఫ్ ట్రాకియా ఆర్ సపోర్టెడ్ బై షీ షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్. అంటే ఈ వాల్స్ ఆఫ్ ట్రాకియాని సపోర్ట్ చేస్తూ షీ షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ ఉంటాయి. దే ప్రివెంట్స్ ద ట్రాకియా ఫ్రమ్ కొలాప్సింగ్ అండ్ క్లోజింగ్. ఆ షీ షేప్డ్ రింగ్ లైట్ స్ట్రక్చర్స్ ఈ ట్రాకియా అనేది క్లోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ ట్రాకియా. దట్ ఈస్ అబౌట్ ట్రాకియా. నెక్స్ట్, trachea is at lower end. At lower end, this is the upper end of trachea. This is the lower end. At lower end, trachea is divided into two branches. The lower end lo trachea అనేది two branches గా డివైడ్ అవుతుంది. This each branch is called bronchus. అంటే from trachea ఎయిర్ ఈజ్ ఎంటర్స్ ఇంటూ బ్రాంకస్. మరి ఇప్పుడు ట్రాకియా నుంచి ఎయిర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది? బ్రాంకస్ లోకి ఎంటర్ అవుతుంది. బ్రాంకస్ లోకి ఎంటర్ అవుతుంది. లెట్ us discuss what happens here. At lower end, trachea is divided into how many branches? Two branches. Each branch is called bronchus. అంటే రెండు భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క దాన్ని మనం బ్రాంకస్ అంటాం, ఒక్కొక్క దాన్ని మనం అంటాం బ్రాంకస్ అంటాం. అందుకే ట్రాకియా నుంచి ఎయిర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది? బ్రాంకస్ లోకి ఎంటర్ అవుతుంది. Then bronchus further divides into smaller branches. మళ్ళీ ఈ బ్రాంకస్ అనేవి చిన్న చిన్న బ్రాంచెస్ గా డివైడ్ అవుతాయి. బ్రాంకస్ ఈజ్ ఫర్దర్ డివైడ్స్ ఇంటూ స్మాలర్ బ్రాంచెస్. స్మాలర్ బ్రాంచెస్. Smaller branches. The smaller branches are called as bronchioles. The smaller branches are called as bronchioles. అంటే బ్రాంకస్ మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది. వాటిని ఏమంటాం అంటే బ్రాంక్యూల్స్ అంటాం. అంటే బ్రాంకస్ నుంచి ఎయిర్ దేంట్లో ఎంటర్ అవుతుంది? ఫ్రమ్ ద బ్రాంకస్ ఎయిర్ ఈజ్ ఎంటర్స్ ఇంటూ బ్రాంక్యూల్స్. From the bronchus air is enters into bronchioles. అంటే ట్రాకియా నుంచి బ్రాంకస్ లోకి వస్తుంది, బ్రాంకస్ నుంచి బ్రాంక్యూల్స్ లోకి వస్తుంది. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ బ్రాంక్యూల్స్. మరి బ్రాంక్యూల్స్ ఎండింగ్ లో మనకి ఏమిటంటే క్లస్టర్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్. These are clusters of air sacs. These clusters of air sacs are called as alveoli. Called as alveoli. And from bronchioles, air is enters into alveoli. ఇప్పుడు బ్రాంక్యూల్స్ నుంచి ఎయిర్ అనేది దేనిలోకి ఎంటర్ అవుతుంది? alveoli. alveoloకి ఎంటర్ అవుతుంది. ఓకే, so what happens in the alveoli? What happens in the alveoli? Okay, alveoli ఏమవుతుందంటే from alveolus air is finally enters into blood. మరి alveolus నుంచి ఎంత చెప్పుకున్నాం కదా మనం స్టెప్స్ ఆర్ ఈవెంట్స్ లో. ఫైనల్ గా మనకి లంగ్స్ లో
అల్వియోలస్ నుంచి ఎయిర్ అనేది ఫైనల్లీ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద అల్వియోలస్ ఎంటర్స్ ఇంటూ ద బ్లడ్. అల్వియోలస్ నుంచి బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. ద బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు various parts of our body. Actually this is the pathway of oxygen. Then what about the pathway of carbon dioxide? From the blood carbon dioxide is enters into alveoli to bronchioles, bronchioles to bronchus, bronchus to trachea, trachea to larynx, larynx to pharynx, pharynx to nasal cavity, nasal cavity to nostrils. Through nostrils carbon dioxide is sent out from our body. This is about the pathway of air. అంటే రెస్పిరేషన్ లో ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి మన రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా ఎలా పాస్ అవుతాయి అనేది ఈ పాత్వే ఆఫ్ ఎయిర్. హౌ ద gases of oxygen and carbon dioxide passes through the various parts of our respiratory system is called pathway of air. Okay, thank you.